హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 1, 2 వచ్చిన భాగాల్లో ప్రవక్త అయినటువంటి హబక్కూకు ప్రార్థన చేస్తూ ఆయన వేసినటువంటి ప్రశ్నలు హబక్కూకు ధ్యానాంశంలో చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. మేము తప్పు చేశాము, మేము మంచోళ్ళం కాదు, ఇశ్రాయేలు జాతంతా కూడా బలహీనులమే, అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చారు మంచిది. కానీ దుర్మార్గులైన హేయమైనటువంటి స్థితిలో ఉన్న బబులోనీయులకు మమ్మల్ని అప్పగించేస్తారా? వారితో మమ్మకు శిక్ష వేస్తారా? మేము వారి మధ్యలో నలిగి ఉండిపోవాలా అని హబక్కూకు ప్రశ్నించినప్పుడు దేవుడు సమాధానమిచ్చి, హబక్కూకు నువ్వు అదే చూస్తున్నావు, ఎవరినైనప్పటికీ కూడా శిక్షిస్తాను నేను. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు, కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని తెలియజేస్తూనే బబులోను సామ్రాజ్యానికి, బబులోనులో జరుగుతున్న ఆ పరిస్థితులకు నేను వారికి వేసేటువంటి శిక్ష ఇదిగో ఇలా ఉంటుంది అని ఆ 1, 2 అధ్యాయాలలో చక్కగా ఆయన వివరించాడు. ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు ఆ వివరించిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, అసలు నేనే పాటి వాడిని, నీ స్థితిగతులు గొప్పవి, నీ ఆలోచనలు గొప్పవి కదా దేవా అని దేవుణ్ణి స్తుతిస్తూ ఈ ప్రార్థన హబక్కూకు చేస్తా ఉన్నాడు. చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు కదా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము అన్నాడు. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు. సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి కానీ నీ కార్యాలు కూడా నూతనముగా ఉండాలి. సంవత్సరములు జరుగుతుండగా దాన్ని మీరు మాకు తెలియచేయాలి అన్నాడు. అయితే వీటన్నిటిని బట్టి ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఎందుకు నూతన కార్యము చేయండి అంటున్నాడు, అది మాకు తెలియచేయండి అని అంటున్నాడంటే, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కోపాన్ని రెండింటినీ కూడా హబక్కూకు జోడించి మాట్లాడుతూ ఉన్నాడు. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకొనుము అంటాడు. ఏం చేయమంటున్నాడు ఆయన? కోపించుచునే అంటే దేవునికి ఏముంది? దేవునికి కోపం ఉంది. కోపం ఉందా లేదా? ఆయన కోపం ఉంది. ఆ కోపము లోనే వాత్సల్యం కూడా ఉంది. వాత్సల్యం అంటే ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఇది కూడా ఆయనలో ఉంది. కనుక మనలో కూడా అది ఉంది. మనలో కూడా అది ఉంది. కోపము ఉంది మనలో, ఆ వాత్సల్యం కూడా ఉంది. ప్రభువును బట్టి అది వచ్చింది. అయితే ఆయనకు మనకి తేడా ఏంటంటే చాలా ఉన్నాయి. కనుక అవన్నీ మనకు వద్దు. కానీ ఇప్పుడు కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకోనాయన, నీ ఉగ్రత కనిపిస్తా ఉంది, నీ కోపం కనిపిస్తా ఉంది, మేము చేసిన దాన్ని బట్టి మీరు మాకు శిక్ష చేస్తా ఉన్నారు. కానీ ప్రభా, దానితో పాటుగా నీ ప్రేమను మాకు చూపించు, నీ వాత్సల్యాన్ని మాకు చూపించు అంటున్నాడు. సర్వసాధారణంగా దేవుని యొక్క ప్రేమను మనం సంపాదించుకోవాలి గాని దేవుని యొక్క కోపాన్ని మాత్రం మనం సంపాదించుకోకూడదు. అది చాలా ప్రమాదకరమైంది కాదా? దేవుని కోపం, మన కోపం వేరు. మనకు కోపం వస్తే ఏం చేస్తాం? మామూలుగా ఆడోళ్ళకి కోపం వస్తే వంటింట్లో బదలు కొడతారు, మగవాళ్ళకి కోపం వస్తే 4 దెబ్బలాడేస్తారు. దేవుని కోపం అట్లా కాదు. ఆయన కోపంలో విపరీతమైనటువంటి ప్రేమ ఉంటది, వాత్సల్యత ఉంటది. ఆయన కోపము మనల్ని రక్షించాలనుకుంటుంది. కనుక ఎప్పుడు కూడా ఆయన వాత్సల్యతను మనం సంపాదించుకోగలిగితే ఎంత మంచిగా బాగుంటామో మనం. సరే, 85వ కీర్తన, కోరహు కుమారులు రాసినటువంటి కీర్తనను ఒకసారి చూద్దామా? 85వ కీర్తన మొదటి చరణాన్ని నుండి చూద్దాం. చూడండి ఒకసారి. యెహోవా, నీవు నీ దేశమెడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. అంటే నిన్ను చంపుతా అన్న ఆయనే ఉగ్రతను కూడా తప్పించి పక్కన పెట్టి నీ కోపాగ్ని చల్లార్చుకుని ఉన్నావు అని చూడండి. అక్కడ దేవుడు ఏం చేసుకుంటాడు? తన కోపాన్ని ఏం చేస్తాడంటే ఆయన చల్లార్చుకుంటున్నాడేంటండి. అంటే ఆయన చల్లార్చుకోవడానికి ఎన్ని తిప్పలు పడాలో. ఒక పక్కన కోపం వస్తా ఉంది, నాకు కూడా వస్తుంది ఓ పక్క నుంచి, ఓ పక్కన కోపం వస్తా ఉంది, కానీ ఆయన ప్రేమ వాత్సల్యతను చూపిస్తా ఉంది. ఆ వాత్సల్యత మనం రక్షించాలనుకుంటుంది. అందుకనే ఈ కోరహు కుమారులు కూడా మాట్లాడుతూ, మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము, ఎల్లకాలము మా మీద కోపగించెదవా? ఎల్లప్పుడు ఇలాగే కోపగిస్తావా? ఏమంటున్నాడు మళ్ళా? తరతరములు నీ కోపము సాగించెదవా అంటున్నాడు.
చదివినప్పుడు బైబిల్ ఎంక చూడాలి, చెప్పినప్పుడేమో వినాలి. అది క్రమం. కనుక ఎల్లప్పుడూ కోపిస్తావా? తరతరాలు కోపిస్తావా? అనంటే, ఒకవేళ నిజంగా ఆయన తరతరాలు అలాగే కోపగిస్తే, మనం బ్రతుకుతామా అసల? దేవుడే అంత కోపం పెట్టుకుంటే మనం బతుకుతామా? రక్షించేది ఆయనే, కాపాడేది ఆయనే, పోషించేది ఆయనే. ఆయన ఎదుట మనము నిలబడలేనప్పుడు మనం ఇంక బ్రతకలేం కదా! కనుక దేవుడు ఎల్లప్పుడూ కోపగిస్తావా అంటే, ఆయన కోపం ఎంత స్పీడ్‌గా వస్తదో, అంతే స్పీడ్‌గా వెళ్ళిపోద్ది కూడా. మరి మన కోపం స్పీడ్‌గా వచ్చి స్పీడ్‌గా ఎళ్ళిపోద్దా? మన కోపానికి, ఆయన కోపానికి తేడా ఏంటనంటే, ఆయన కోపం ఎంత ఫాస్ట్‌గా వస్తుందో, అంత స్పీడ్‌గా వెళ్ళిపోద్ది. అందుకనే ఇప్పుడు మనం చదువుకున్న విషయాల్లో కూడా యోనా గారి గురించి మనకు చూస్తాం కదా! యోనా ఏ పట్టణానికి వెళ్ళిపోయాడు? తర్షీషు పట్టణానికెళ్ళాడు. దేవుడు ఎక్కడికెళ్ళమన్నాడు? నినేవే పట్టణానికి వెళ్ళమన్నాడు. కానీ నినేవే పట్టణానికి వెళ్ళమంటే యోనా మాత్రం నా వల్ల కాదు నేనెళ్ళను తప్పుకొని పోయాడు అక్కడికి. కానీ ఒక్కటే మాట దేవుడు చెప్పాడు. నువ్వు ఆహ్, వాళ్ళందరిని కూడా చంపేస్తానని చెప్పమంటే నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. అయితే నువ్వెందుకెళ్ళట్లేదు? కనుక నిన్నెలా వెళ్ళించాలో, ఎలా పంపాలో నాకు తెలుసు అని యోనాని ఏం చేసాడు దేవుడు వింటున్నారా? యోనాని ఏం చేసాడు దేవుడు? నువ్వు ఎలా ఎళ్తావో నాకు తెలీదు గదా! మరి నువ్వు ఎలా పడితే అలా ఉంటున్నావు కదా! కాబట్టి మరి నిన్ను కూడా శిక్షించైనా సరే నిన్ను నేను పంపాలన్న ప్లేస్‌కి నిన్ను పంపిస్తా అన్నాడు. అని ఏ ఓడైతే ఎక్కాడో అప్పటిదాకా సముద్రం ప్రశాంతంగా ఉంది. ఇతను ఓడెక్కగానే తుఫానొచ్చింది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉందని తుఫానొచ్చింది. తుఫాను ఎప్పుడైతే వచ్చిందో ఇతను అదేం పట్టించుకోవట్లేదు. ఏమీ పట్టించుకోవట్లేదు ఇతను. ఏం చేశాడంటే ఎందుకొచ్చిన గొడవ అనుకుంటే, ఆయనకు కోపమొచ్చిందన్న సంగతి తెలిసింది. ఎందుకు కోపమొచ్చిందంటే నేనెళ్ళమన్నాను. వెళ్ళలేదు కాబట్టి, చెప్పిన పని చెయ్యలేదు గనక కోపమొచ్చింది. కాబట్టి ఆయన ఏదోకటి చేస్తాడులే అనుకోని, వాడు అడుగు భాగానికెళ్ళిపోయి కింద గొరకెట్టి పడుకున్నాడంట. పైనంతా తుఫాను. ఈయనకి మాత్రం ఏ చింత లేదు. అడుగు భాగానికెళ్ళి గొర్రెకెట్టి పడుకుంటున్నాడు. పైన మాత్రం వాడ పైనున్న వాళ్ళందరూ అన్యులు. ప్రభువంటే తెలియనోళ్ళు. వాళ్ళందరూ పైనున్నారు. పైన వాళ్ళందరూ కూడా గాబరా పడుతున్నారు. కంగారు పడుతున్నారు. తెచ్చుకున్న వస్తువులు కూడా ఈ వాడెక్కడ మునిగిపోతుందో అని సముద్రంలో పడేస్తుంటే, తుఫాను అంతకంతకి పెరిగిపోతుంది. ఇతను మాత్రం లోపల పడుకొనున్నాడు. ఎవరైనా అంటే యోనా గారు. వీళ్ళందరూ కలిసి చీట్లు వేసుకున్నారంట. అసలు ఎవడి వల్లొచ్చిందిరా ఈ తుఫానని. అప్పుడు ఆళ్ళకి చీట్లేసుకోవడం అలవాటు. మనం మొన్న యేసుకున్నాం కదా చీట్లు అలాగా. వాళ్ళకి చీట్లేసుకోవడం అలవాటు. చీట్లేస్తే ఇతని పేరిట చీటీ వచ్చిందంట. ఈడెక్కడున్నాడని ఎతుక్కుంటే పైనెక్కడ కనపట్లేదు. అప్పుడు ఓడ నాయకుడు ఏం చేశాడంటే ఈడెక్కడున్నాడురా అని వెతుక్కుంటా ఆ ఓడ అడుగు భాగానికెళ్తే అక్కడ గొరకెట్టి పడుకున్నాడంట. అయన్నీ మనం తీయొద్దు గానీ, ఓడ నాయకుడికి చాలా కోపమొచ్చింది. పైన మేము చచ్చేలా ఉన్నాము. నువ్వేమో అడుగు పడుకుని గొరకెట్టి పడుకుంటావని, "ఒరేయ్ నిద్రపోతా! లే" అన్నాడు. "పైనేమో మేము చచ్చేలా ఉన్నాంరా. నువ్వు పొబ్బునుంటావురా ఇక్కడ గొరకెడతావురా నువ్విక్కడ" అని వాడిని లేపితే తాతయ్యగా లేసి అంటాడు కదా! "తుఫానొచ్చిందా? ఎవరి వల్లొచ్చిందో తెలుసా? నా వల్లే" అన్నాడు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. ఎందుకొచ్చింది తుఫానంటే, "నా వల్లే వచ్చింది" అంటున్నాడు. "నీ వల్ల రావడం ఏంట్రా" అంటే, "అవును. నన్ను దేవుడు నినెవె పట్టణం వెళ్ళమన్నాడు. కానీ నేను అక్కడికి వెళ్ళకుండా తర్షీషు ప్రాంతానికి పారిపోతున్నాను. ఆయన ఎవరో తెలుసా? జీవము గల దేవుడు. సమస్త సృష్టిని సృష్టించినవాడు. సృష్టికర్త ఆయన. ఆయన దగ్గర నుంచి పారిపోతున్నానన్నాడు." ఎలా ఉంటదండి మనకి? వాళ్ళకి గుండె జారిపోయింది. "ఎందుకురా బాబు ఇలాంటి పనులన్నీ చేస్తావు నువ్వు" అంటే ఎంత తేలిగ్గా చెప్పాడంటే, "మరి మీరు నాతో పాటు మీరందరూ చచ్చిపోతారని మీకు భయమేస్తుంది గదా! కాబట్టి మీరు భయపడొద్దు. ఓ పని చేయండి. నన్నెత్తి సముద్రంలో పడేయండి. మీ తుఫాను తగ్గిపోద్ది మీకేమీ కాదు" అన్నాడు. సముద్రంలో పడేయడం అంటే మాటలండి. ఒక ప్రాణిని చూస్తూ చూస్తూ చంపేస్తే, ఒక జీవితాన్ని చంపేస్తే బాధ కదా! దుర్మార్గుడికైతే చాలా ఈజీ చంపేయడం. కాదా? అలాగైపోయాయండి మొఖాలన్నీని. కాదా? దుర్మార్గుడికి చంపడం చాలా ఈజీ. కానీ కొంతమందుంటారు అసలు చీమకు కూడా హాని చేయరు వాళ్ళు. పాపం అందులో ఉన్నవాళ్ళందరూ భయపడ్డారు. ఏంటి ప్రభా! ఈయనేమో కొత్త దేవుడిని తీసుకొచ్చాడు. పైగా అందులో పడేయమంటాడు. ఇతన్ని చంపి పాపం మేము మూట కట్టుకోవాలా? ఎలాగంటే, లేదు లేదు మీరు పడేత్తేనే ఇది తగ్గుతది. ఇలా తగ్గదన్నాడు. సరే అని చెప్పేసి వాళ్ళేం చేశారో తెలుసా? "ఓ దేవుడా! నువ్వెవరో మాకు తెలీదు. మరి ఈయన్ని ఇందులో పడేత్తన్నావు. ఈ పాపం మాత్రం నువ్వు మా మీద పెట్టొద్దు బాబా! ఇదేదో నువ్వే చూసుకో. ఆయన పడేయమంటేనే పడేస్తున్నాం" అని చెప్పి తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు. ఇప్పుడు దేవునికి కోపమొచ్చింది. కోపం రావడం వల్ల యోనాను తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు. ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి.
ఆయనకు కోపం వస్తే నిన్ను ఎలా నడిపించుకోవాలో అలా నడిపిస్తాడు ఆయన. ప్రేమ కలిగినోడు ఆయన. ఆయన కోపంలో కూడా ప్రేమ పుష్కలంగా ఉంటది. మనకేమర్థమవుద్దంటే ఆ పైన ఉన్నటువంటి కోపం ఒకటి తెలుస్తుంది, వెనకాల ఉన్న ప్రేమ తెలీదు. కాబట్టి ఆ ప్రేమను బట్టే ఆ రోజు నాకు కార్యం చేశాడు. యోనా సముద్రంలో పడ్డాడు. ఆ సముద్రంలో పడగానే కొట్టుమిట్లాడుతా కాస్త చచ్చేలాగా ఉన్నాడు ఇప్పుడు. మరి సముద్రంలో ఏముంటదంతా నీరే కదా! కాళ్ళలో పడితేనే చచ్చిపోతాం కదా! కొట్టుమిట్లాడుతా ఉంటే అప్పుడు దేవుడు అన్నాడు, సరే నువ్వు చచ్చేలాగా ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఓహ్! అని కేకేసాడు. ఎవరిని కేకేయడనుకున్నారు? తిమింగలాన్ని కేకేసాడు. తిమింగలాన్ని పిలిచి, అదిగో పోయేలా ఉన్నాడు మావోడు. నువ్వెళ్ళి అతన్ని మింగి, నువ్వు ఆహారం చేసుకోకుండా, కడుపులో పెడితే ఎవరైనా ఆహారం అవ్వకుండా ఉంటాడా? అరిగిపోకుండా ఉంటాడా? అరిగిపోతాడు కదా! కానీ నువ్వు వాడిని అరిగిపించుకోకుండా కడుపులో భద్రంగా కాపాడాలి నువ్వు. ఎవరికి చెప్పాడు ఈ మాట? తిమింగలానికి చెప్పాడు. నువ్వు కడుపులో భద్రంగా కాపాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం నమిలేసి మింగేసావు గాని, నీ లోపల వాడు మాత్రం పదిలంగా ఉండాలి. పాపం అది ఎంత ఎన్ని తిప్పలు పడి ఉంటదండి? తిప్పలు పడదండి? ఏవండీ మనం బిర్యానీ తిట్టుకొని లోపల ఎట్టుకొని, ఇక్కడ ఎట్టుకొని గొంతులోనే ఉండాలి, లోపలికెళ్తాకి వీల్లేదంటే మనం ఏమైపోతామండి? ఎంతసేపు పెట్టుకుంటాం గొంతులో? కష్టమా కదా! మరి అరగించుకోకుండా ఉండాలంటే ఆ చేప ఎంత కష్టపడాలి? కనుక ఆ రోజున కోపమొచ్చింది. కోపాన్ని బట్టి ఆ తిమింగలం మింగింది. ఆ తర్వాత ఆ గొట్టు మీద పడాలి కదా మరలా తిరిగి. లోపలికెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, తప్పైపోయింది నాయనా. ఈ సముద్రపు నాచు, ఈ చేపలో ఉన్నయన్నీ కడుపులో పేగుల మధ్య బతుకుతున్నాను. కడుపులో పేగుల మధ్య బతుకుతున్నాను. నన్ను కనికరించి నాది తప్పైపోయింది. నన్ను క్షమించు నాయనా అని ప్రభు పాదాలు పట్టుకుంటే కోపించినటువంటి ఆయనకు మరలా వాత్సల్యత పుట్టింది. బుద్ధొచ్చిందా మరి నీకు? అని. బుద్ధొచ్చింది ప్రభువా, నన్ను కనికరించు నాయనా అనంటే, అప్పుడు సరేలే మరి నేను చేయమన్న పని చేస్తావా? ఎక్కడికెళ్ళమన్నాను నిన్ను? నినివే పట్టణానికెళ్ళమన్నారు. వెళ్తావా? అన్నాడు. సరే వెళ్తాను నాయనా అన్నాడు. భలే విచిత్రం ఇది. నాకు తెలీదు ఈ విషయాలన్నీ. నిజంగా కూడా నాకు తెలీదు. కానీ దేవుడు భలే విచిత్రం. నువ్వక్కడ ఉండకూడదు. ఎక్కడుండాలిప్పుడు? నినివే పట్టణానికి వెళ్ళాలి. సరే అయితే అని దేవుడు ఏం చేశాడంటే, నినివే పట్టణ ప్రాంతంలో ఉన్న సముద్ర తీరంలోకెళ్ళి అక్కడ కక్కేమన్నాడు. ఒక్క కక్కు కక్కేటప్పటికి ఎళ్లి ఆ గట్టు మీద పడ్డాడు. ఎవరు? యోనా గారు. పడిన తర్వాత ప్రభువా ఎళ్తానన్నాడు. విచిత్రం ఏంటంటే 1,60,000 మంది జనాభా ఉన్నటువంటి ఆ నినివే పట్టణాన్ని ప్రజలందరూ అక్కడ ఉంటుండగా, మీరందరూ 40 రోజుల్లో పోతారు మీరు అని చెప్పాడు. మరి ఎవరన్నా పోతారంటే ఊరుకుంటారా? మనకు కూడా చాలా మందికి ఏంటంటే శాపనార్థాలంటే ఇష్టమా మనకి? దీవెనలంటే ఇష్టమా? దీవెనలంటే చాలా ఇష్టం. దేవుని కొరకు నువ్వు ఏ కోశాన బ్రతకరు గాని, దీవెనలు మాత్రం పుష్కలంగా కావాలనుకుంటారు. మంచిదే. కానీ కావాలనుకున్నప్పుడు దేవుని కొరకు మంచిగా బ్రతకాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. కనుక నా వాత్సల్యత మీకు అవసరం. నా కోపం కూడా మీకు అవసరమే. నా కోపం మీకు బుద్ధి చెబుతుంది. నా వాత్సల్యత మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తది. ఆ రోజున ఆ పట్టణస్థులందరూ చనిపోకుండా దేవుడు అతన్ని పంపించినప్పుడు ఆ పట్టణస్థులందరిని దేవుడు అన్నాడు కదా! మీరు నా మాట వినకపోతే మిమ్మల్ని అందరిని చంపేస్తా. మొత్తం ఈ నినివే పట్టణం సర్వనాశనం అయిపోతుందన్నాడు. ఎప్పుడైతే ఈ వెళ్లి యోనా అక్కడ ప్రకటన చేశాడో అందరూ పోగడి మోకాళ్ళేశారు. పట్టు వస్త్రాలు తీసేశారు. గోనెబట్టలు కట్టుకున్నారు. అక్కడున్నటువంటి పశువులు అన్నీ కూడా ఆహారం పెట్టకుండా అందరూ ఉపవాసం ఉన్నారు. ఈ క్రొత్త సంవత్సరంలో ఏమైనా ఉపవాసం ఉన్నారమ్మా? ఈ క్రొత్త సంవత్సరంలో ఒక పూటైనా ఉపవాసం ఉన్నారమ్మా? ఈ క్రొత్త సంవత్సరంలో ఒక్క పూటైనా ఉపవాసం ఉన్నారమ్మా? నినేవే పట్టణం చచ్చిపోతానంటే మొత్తం అందరూ ఉపవాసం ఉండి గొల్లుమని రోడ్డెక్కి ఏడుస్తూ ఉంటే దేవుడు కరిగిపోయాడటండి. కరిగిపోయి ప్రేమ కలిగిన దేవుడు వాళ్ళని ఏమీ చేయకుండా చూస్తా ఉంటే, యోనాకు బాధొచ్చింది. చంపుతానన్నావు చంపలేదే అంటున్నాడు. విచిత్రం ఏంటంటే ప్రేమగల దేవుడు కోపించుచునే వాత్సల్యము చూపగలడు అని హబక్కూకుకు అర్థమైంది. కానీ మనకది అర్థం కావటం లేదు. అక్కడే మనం ఫెయిల్ అయిపోతున్నాం. అందుకే ఈ 85వ కీర్తనలో 85వ కీర్తనలో 6వ చరణంలో నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా అని అడుగుతున్నాడాయన. కోరహు రాసినటువంటి ఆ కీర్తన వారి కుమారులు. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మును బ్రతికింతవా? చచ్చిపోయాం కదా ప్రభువా, మేము పాపం చేశాం కదా, చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాం కదా, మరలా మమ్మును బ్రతికింతవా? మీ యందు సంతోషించేటట్లుగా బ్రతికించవా? మీ యందు సంతోషించినట్లు బ్రతికించు నాయనా. కనుక ఈ ఈ దేవుణ్ణి వేడుకొనుటలో
ఆయన వాత్సల్యం చూపగలడు, ప్రేమ చూపగలడు. మనము తిరుగుబాటు చేసిన మరి ప్రతిసారి మనం ఆయన కోపాన్ని మీదకు తెచ్చుకుంటూ ఉంటాం. మనకదొద్దు. చూడండి ఒకసారి 78 కీర్తన 38 చరణం కూడా చూడండి. 78 కీర్తన 38 చరణం. 78, 38. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. ఆయన ఏం చేస్తున్నాడంటండి? విపరీతమైన కోపం వస్తుంది ఆయనకి మనం చేసే పనుల వల్ల. కానీ ఏం చేస్తున్నాడంటే ఆయన? అణుచుకుంటున్నాడంటండి. ఎందుకు అణుచుకోవాలా ఆయనంటే, ఆయనకు వాత్సల్యత కూడా ఉంది గనక, ఆ ప్రేమను చూపించడం కొరకు కోపాన్ని అణుచుకుంటున్నాడంట. మనకు కూడా అప్పుడు దాకా పేకల దాకా వచ్చేస్తది కోపం. తట్టుకోలేం. అన్నీ బదలు కొట్టేస్తా ఉంటాం. మామూలుగా ఉండం. చాలా ఇబ్బందులు పడిపోతా ఉంటాం. ఒక్కోసారి ఆ కోపం ఎక్కువైపోతే వాళ్ళన్నా చంపేస్తాం, మనమన్నా చచ్చిపోతాం. ఆ బీపీ రేజ్ అయిపోతే మనకు కూడా ఏదైనా అయిపోతది. కాళ్ళు చేతులు పడిపోవడమో, లేతే నరాలు బ్రెయిన్‌లో చిట్లు పోవడమో, లేదంటే కాలు చేయి లాగేయడమో ఏదోటి అయిపోతా ఉంటది. ఆయన కోపాన్ని అణుచుకుంటున్నాడంట. వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును ఏం చేస్తున్నాడు ఆయన? పరిహరిస్తా ఉన్నాడు. ఏమాత్రము రేపుకుంటలేదంటండి ఆయన. ప్రేమ కలిగిన దేవుడు కోపాన్ని అణుచుకుని వాత్సల్యతను మన మీద చూపిస్తున్నప్పుడు మనం ఎట్లా ఉండాలి మరి? మనం మారాలి కదా! ఇన్ని విషయాలు నీ మనసులోకి వెళ్తున్నప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా! ఆయన ప్రేమించేవాడు వాత్సల్యతను చూపేవాడు. నెహెమ్యా గ్రంథంలో కూడా మాట చూద్దాం. చూడండి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17 వచ్చిన భాగాన్ని కూడా ఒకసారి చూడండి. నెహెమ్యా గ్రంథము 9, 17. హ్మ్. హ్మ్. వారు వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినం చేసుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. ఎప్పుడు జరిగే దౌర్జన్యం ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు చేయడం. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృప గలవాడునయ్యుండి వారిని విసర్జించలేదు. అంటే నువ్వు విడిచిపెట్టలేదు వాళ్ళని. అన్ని విషయాల్లో వాళ్ళకి అవిధేయత చూపించారు. మనస్సును కఠినం చేసుకున్నారు. అద్భుతాలు చూసినా వాళ్ళ హృదయం మారలేదు. దాస్యపు దేశానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారు. అయినా కూడా నువ్వు క్షమిస్తా ఉన్నావు దేవా అంటాడు. ఎంత మంచి దేవుడండి. మనుషులు అస్తమాను మనల్ని దుప్పుపొడుస్తూ ఉంటారు. నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు అంటా ఉంటారు. కానీ దేవుడు అది కోరుకోవటం లేదు. మన నుండి మార్పు కోరుకుంటున్నాడు. మనం మారాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. 77వ కీర్తన 9వ చరణం కూడా ఒకసారి చూద్దాం. 77వ కీర్తన 9వ చరణంలో కూడా మరొక మంచి మాట అక్కడ ఉంది చూడండి. ఎంత మంచి మాటో. దేవుడు కటాక్షింపక మానెనా, ఆయన కోపించి వాత్సల్యతను చూపకుండునా అంటున్నాడు. కోపించిన ఆయనటువంటి వాత్సల్యతను చూపకుండా ఉంటాడా? అంటే కోపం ఉన్న ఆయనకే వాత్సల్యత ఉంది, ప్రేమ ఉంది. కనుక ఎంత కోపం వచ్చినా గానీ ఆ కోపంలో మనకి ఏం కనబడాలంటే ఆ ప్రేమ కనబడాలి. ఆ ప్రేమ కనబడాలి. ఆ ప్రేమ పాడు చేసేటట్టుగా ఉండకూడదు. బిడ్డల మీద కూడా మనకి చాలా ప్రేమ ఉంటది. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఏం చేసినా పిల్లల్ని ఏమనరు వాళ్ళు. వాళ్ళు ఏం చేసినా పిల్లల్ని ఏమనరు. ఏమనంటే ప్రేమండి మాకు అంటారు. మీ ప్రేమ బిడ్డల్ని బాగు చేయాలి గానీ పాడు చేయకూడదు. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. వాళ్ళు ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు ఓ మొట్టికాయ యేసేవాడు. ఆళ్ళు గొల్లుమని ఏడ్చినప్పుడు మళ్ళా హత్తుకునేవాడు. మనకు కూడా అది రావాలి. కనుక మన పిల్లలని మనము మన కుటుంబాలతో పాటు కలిసి వాళ్ళకి మీద ఎంత ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమ మంచి దారిలో ప్రభు దారిలో వారిని నడిపించేటట్టుగా ఉండాలి. ఆయనకు కోపించడమే కాదు ప్రేమించడం కూడా తెలుసు. కనుక ప్రేమించిన ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా ఉంటాడా అంటున్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23 వచ్చిన భాగాన్ని కూడా చూడండి ఒకసారి. విలాప వాక్యములు 3:23 చదవండి. చదువుదాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అంటున్నాడు. అనుదినము ఆయనకి ఏం పుడుతుందంట? దినదినము కూడా వాత్సల్యత పెరిగిపోతుందంట ఆయనకి. అందుకే మనందరం ఇలా ఉన్నాం. ఒకవేళ ఆయనకి అది లేకపోతే మనం ఎప్పుడో నశించిపోయేవారం. కనుక దినదినము కూడా ఆయన వాత్సల్యతను కలిగేవాడు, ప్రేమించేవాడు. ఇంత ప్రేమ చూపించి ఆయనకి మరి ఏమిస్తాము? ఏమివ్వగలం? ఏమివ్వగలం ఆయనకి? ఇంత ప్రేమ చూపించి ఆయనకి ప్రేమించేట ఆయన
కరుణా కటాక్షములు చూపే ఆయన, వాత్సల్యత చూపే ఆయన, నమ్మదగిన దేవుడైనటువంటి ఆయన, జనాంగా నశించిపోకుండా రక్షిస్తున్నాడు ఆయన. నినేవే పట్టణస్థులు 1,20,000 మంది చచ్చిపోకుండా కాపాడాడు ఆయన. వాళ్ళు మారు మనసు పొందటం కోరుకున్నాడు. వాళ్ళ హృదయాన్ని దేవునికి ఇవ్వడం కోరుకున్నాడు. మనమే ఆయనకు సొత్తుగా ఉండడం కోరుకుంటున్నాడు. అదే ఆయన కోరుకునేది. చూడండి, రోమపత్రిక 12 అధ్యాయం 1, 2 వచ్చిన భాగాలు కూడా చదువుదాం చూడండి. రోమపత్రిక 12 అధ్యాయము 1, 2 వచ్చిన భాగాలు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొంటున్నాను. అంటే ఏం చెప్తున్నాడు ఆయన? దేవునికి ప్రేమ ఉంది గనక, ఆ ప్రేమ వాత్సల్యత పౌలు గారికి అర్థమైంది గనక, ఇదిగో ఆ దేవుని వాత్సల్యాన్ని బట్టే మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. ఆయనకు ఆ ప్రేమ అర్థమైంది గనక. మరి ప్రభువుని నమ్ముకున్న మనము, ఆయన ఆరాధిస్తున్నటువంటి మనము, మంచి ఆరాధికులుగా ఉండాలని తాపత్రయపడుతున్నటువంటి మనము కూడా వాత్సల్యత కలిగిన దేవుడి యొక్క వాత్సల్యతను మనం సంపాదించుకుంటే, పౌలు గారు ఆయన వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి మన శరీరాన్ని ఆయనకు ఇవ్వాలి. ఈ దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. ఆ వాత్సల్యతను బట్టే మనము కూడా బ్రతిమాలాలి. అమ్మా మీరు మారండి అమ్మా అని. అమ్మా మీరు మారాలి. మనం మారాలి. వారు మార్పు కొరకు మనం ప్రయత్నం చేయాలి, పని చేయాలి. కనుక మారాలని ఆయన కోరుకుంటున్నాడు. మారు మనసు కోరుకుంటున్నాడు. మంచి మనసు కోరుకుంటున్నాడు. దైవికంగా ఎదగాలని కోరుకుంటున్నాడు. మారి దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటున్నాడు. అందుకనే కోపం వచ్చినా గానీ అణుచుకుని ప్రేమను, వాత్సల్యతను చూపిస్తా ఉన్నాడు. మరి మనకేం కావాలి? ప్రేమ కావాలా? లేదంటే కోపం కావాలా? దేవుడు కోపిస్తే మనం తట్టుకోగలమా? మనుషులు ప్రేమిస్తేనే తట్టుకోలేకపోతున్నాం. కోపించినా తట్టుకోలేకపోతున్నాం. కొంతమందికి విపరీతమైన ప్రేమ ఉంటదండి. అన్నీ ఒకేసారి పట్టుకొచ్చి తినండి అంటారు. పెట్టి చంపేస్తారన్నమాట ఆళ్ళు. అది విపరీతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ విపరీతంగా ఎప్పుడూ ఉండకూడదు. ప్రేమ విపరీతంగా ఉండకూడదు. అది కోపమైనా, ప్రేమైనా కూడా. కనుక సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అతి చేయకుండా అది మనం చూపించగలగాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ప్రేమ త్యాగం ఎంత గొప్పది. ఆయన చూపించిన ప్రేమలో ఎక్కడైనా కల్మషం కనబడుతదా? ఎక్కడైనా ఏదైనా చిన్న మచ్చన్నా కనబడుతదా? కాబట్టి మన నుండి ఏదన్నా ఆశించి ప్రేమ కనిపిస్తదా అంటే ఏమీ కనబడదు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమను ప్రభువు ద్వారా మనకిచ్చాడు. కాబట్టి మనం దాన్ని సంపాదించుకుని ఇలా బ్రతకగలుగుతున్నాం. రండి, మనం మంచి ఆరాధకులుగా దేవుణ్ణి ఆరాధిద్దాం.